వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై దాడితో ఇబ్రహీంపట్నంలో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా తయారైంది. దాడిపై నిజానిజాలు తేల్చేందుకు పోలీస్, ఫోరెన్సిక్ టీం రంగంలోకి దిగాయి. పెట్రోల్ బాంబుతో తనను తన కుటుంబాన్ని మట్టుబెట్టాలని ప్లాన్ చేశారన్న జోగి రమేష్ ఆరోపిస్తుంటుంటే అసలు ఆయన ఆరోపణల్లో వాస్తవం లేదంటోంది టీడీపీ వర్గం. ఇదంతా జోగి రమేష్ స్కెచ్ అంటున్నారు టీడీపీ శ్రేణులు. ప్రభుత్వంలో తనకు ప్రాణహాని ఉందని ఆరోపించారు మాజీ మంత్రి జోగి రమేష్. తనకేమైనా జరిగితే లోకేషే కారణమన్నారు. తన ఇంటిపై జరిగిన దాడిని ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి అన్నారు. తన ఇంటిపై జరిగిన దాడికి సంబంధించిన విజువల్స్ ను సీసీ ఫుటేజ్ ద్వారా వివరించారు. చూడండి, ఆ పెట్రోల్ బాంబు ఎట్లా చూడండి, చూడండి చూడండి ఎంత దుర్మార్గం చూడండి. ఇగో చప్పట్లు కొడుతున్నారు చూడండి, ఇక్కడ ఇగో చప్పట్లు కొడుతున్నారు, ఆనందం చూడండి. చంద్రబాబు, లోకేష్ కనుసన్నల్లోనే తన ఇంటిపై దాడి జరిగిందన్నారు జోగి రమేష్. ప్లాన్ ప్రకారమే తనపై, తన కుటుంబంపై పెట్రోల్ బాంబుల దాడి జరిగిందన్నారు. తనను మట్టు పెట్టాలనే ఆలోచనతోనే వందలాది మందిని రప్పించారని ఆరోపించారు. ఎన్ని కేసులు పెట్టినా భయపడే ప్రసక్తే లేదన్నారు. అరెస్టు చేస్తామన్నా సిద్ధమే అన్నారు జోగి రమేష్. బుర్ర పోయింది, పాడైపోయి అంటే చిప్పు పోయిందని కూడా అనకూడదా, చిప్పు దొబ్బిందని అనకూడదా? అంటే ప్రజాస్వామ్యంలో మీరైతే నరికేస్తాం, పొడి చేస్తాం, పాతరేస్తాం అని అసెంబ్లీ సాక్షిగా మీరు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడితే తప్పు లేదు, కానీ అమ్మనాబూతులు మాట్లాడితే తప్పు లేదు, కానీ నేను మెదడుపోయిందా అంటే నా మీద అంటే పెట్రోల్ బాంబులు వేస్తారా? జోగి రమేష్ ఇంటిపై దాడి ఘటనలో 11 మంది టీడీపీ నేతలను అరెస్టు చేశారు ఇబ్రహీంపట్నం పోలీసులు. దాడి ఘటనలో మొత్తం 43 మందిపై కేసులు పెట్టారు. అరెస్టైన 11 మందికి స్టేషన్ బెయిల్ మంజూరు చేశారు. తన ఇంటిపై పెట్రోల్ బాంబుతో టీడీపీ నేతలు దాడి చేశారంటూ జోగి రమేష్ చేసిన ఆరోపణలను ఖండించారు ఇబ్రహీంపట్నం టీడీపీ నేత మహమ్మద్ ఫతావుల్లా. మన చేతిలో ఉన్న బాటిల్స్ ఒకసారి జూమ్ చేసి చూడండి, వాటర్ బాటిల్స్ అయ్యి మనం అరగంట నీళ్లు తాగాలి కాబట్టి వాటర్ బాటిల్ చేతిలో పట్టుకున్నాను, కూల్ డ్రింక్ బాటిల్ అది, దాన్ని పెట్రోల్ బాటిల్ అని చెప్తున్నారు. ఇది పచ్చి అబద్ధం. ఎందుకంటే ఏదైతే అతని ఇంట్లో చిన్న మంట రేగిందో అది జోగి రమేష్ ఫ్యామిలీ చేసుకున్న పని. అది జోగి రమేష్ దీనిలో ఆరితేరిన మహానటుడు. జోగి రమేష్ మొదటిసారి గెలిచినప్పుడు కూడా రాయితో అతని కార్యకర్తలతోనే కొట్టించుకొని సింపతితో ఆయన గెలిచాడు. ఇటువంటి మహానటుడు జోగి రమేష్. జోగి రమేష్ ఇంటిపై కనుక నిజంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కనుక మీరు చెప్పినట్టు 400-500 కార్యకర్తలు దాడి చేస్తే ఈరోజు జోగి రమేష్ ఇల్లు గూగుల్లో కూడా కనబడదు. దాడిపై నిజానిజాలు తేల్చేందుకు జోగి రమేష్ నివాసానికి వెళ్లాయి పోలీసు బృందాలు. దాడి కేసులో ఆధారాలు సేకరిస్తున్నారు పోలీసులు. పెట్రోల్ బాంబులు విసిరారని జోగి రమేష్ ఆరోపణల నేపథ్యంలో ఫోరెన్సిక్ బృందాలు శాంపిల్స్ సేకరిస్తున్నాయి. జోగి రమేష్ కుటుంబ సభ్యుల స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్నారు పోలీసులు.